సంపదనంతా లాగేసుకుంటుంది. బైబిల్ చదివేవాడు ధనాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని తెలుసుకోగలుగుతాడండి. మీకు ఏది ఉన్నా దానిని దేవుని చేతుల్లో పెట్టండి, అది పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదు. దశమ భాగం దేవునికి ఇస్తారా? నాకు వద్దులే, చెయ్యొద్దు. చాలా మంది నమ్మకంగా దశమ భాగం దేవునికి, 90 భాగం వాళ్ళకి. అంటే 90% వాళ్ళు తాగడానికి, సినిమాలు చూడటానికి, సిగరెట్లు కాల్చడానికి, దేనికైనా వాడచ్చు. అది కరెక్టా? కాదు. నీకు ఇచ్చిందంతా దేవుడు ఇచ్చిందే. నీవు నీ దశమ భాగం దేవుడికి ఇవ్వటం మంచిది, దేవుడు తప్పక ఇస్తాడు. నీ దగ్గర ఉన్నది కూడా దేవుడికి లెక్కప్ప చెప్పవలసినటువంటి ఖర్చు పెట్టాలి. అప్పుడు నీకు లోటు ఉండదండి, లోటు ఉండదు. నా జీవితంలో నేను అదే అనుభవించాను, నేర్చుకుంటున్నాను. సో మీ ఫ్యామిలీలకు అప్పులు చేశారు, నాకు తెలుసు. మీలో కొంతమంది మీకోసమే చేశారు, కొంతమందికి మనస్సాక్షి బాగా పనిచేస్తుంది. మా అమ్మ నాన్న నేను అప్పులు పాలు చేస్తున్నానే, మా అమ్మ నాన్నకు నేనేమి హెల్ప్ చేయలేకపోతున్నానే, నేను చదువు మానేసన్నా వాళ్ళకి పోషిద్దామా అనే మంచి మనసు కలిగిన యవనస్తులు కూడా నేను అక్కడక్కడ చూస్తున్నాను. మన భక్తి డబ్బు విషయాలను బట్టి జారిపోకూడదండి. మన విశ్వాసం వృద్ధి చెందితే 5 రొట్టెలు 2 చేపలు ఏమని అండి, కొద్దిగా నూనె కొండలో కరువు కాలం అంతా సరిపోయేటట్టు దేవుడు దీవించండి. ఈ కష్టార్జితాన్ని దేవుడి చేతుల్లో పెట్టండి. మీ అప్పులన్నీ తీరును గాక. నీకెంత విశ్వాసం ఉందో అంత తొందరగా తీరును గాక. పాస్టర్ ప్రార్థన చేసినందుకు కాదు, మీకు విశ్వాసం ఉన్నందుకు తీరును గాక.